మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే ఇందిరా ఏకాదశి బుధవారం పరమ పవిత్రమైన రోజు. శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు విష్ణుమూర్తి ఒక రాజును బిచ్చగాడిగా, ఒక బిచ్చగాడిని ధనవంతుడిగా, ఒక ధనవంతుడిని రాజుగా ఎందుకు మార్చాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు శ్రీమన్నారాయణుడి అనుగ్రహం లభిస్తుంది. పాపాలన్నీ కూడా పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, వద్దన్న ఐశ్వర్యం వస్తుంది, దరిద్రాలన్నీ కూడా పోతాయి, నరక బాధలు తప్పుతాయి, మీకు రాజయోగం పడుతుంది, అన్నీ శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను సగంలో ఆపేస్తే ఎటువంటి ఫలితం కాదు కనుక శ్రద్ధగా చివరి వరకు వినండి. కథ వినే ముందు కామెంట్ బాక్సులో జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. విశాలపురి అనే రాజ్యాన్ని విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన గొప్ప ధర్మపరుడు, దైవభక్తి కలవాడు. ప్రతి ఏకాదశికి ఆయన అత్యంత నియమనిష్టలతో ఉపవాసం ఉండి పూజలు చేసేవాడు. ఆయన రాజ్యంలో ధనపాలుడు అనే ఒక మహా ధనవంతుడు ఉండేవాడు. అతనికి డబ్బు మీద ఉన్న యావ దేవుడి మీద లేదు. కానీ సమాజంలో గౌరవం కోసం, రాజుగారి మెప్పు కోసం అతను కూడా ఏకాదశి వ్రతం చేస్తున్నట్లు నటించేవాడు. పగలు ఉపవాసం ఉన్నట్లే ఉండి రాత్రికి రహస్యంగా రుచికరమైన భోజనం చేసేవాడు. అదే నగరంలో దీనుడు అనే ఒక బిచ్చగాడు ఉండేవాడు. అతనికి రోజు కడుపు నిండా తిండి దొరకటమే గగనం. అయినా కానీ ఆ దీనుడు ఎప్పుడూ భగవంతుడిని నిందించలేదు. తన కష్టాలకు తన పూర్వజన్మ కర్మఫలమే కారణమని నమ్మి దొరికింది తింటూ, దొరకనప్పుడు పస్తులు ఉంటూ జీవించేవాడు. అలా ఒక ఏకాదశి వచ్చింది. ఆ రోజు చేసే ఉపవాసానికి విశేష ఫలితం ఉంటుందని పండితులు చెప్పారు. వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడితో, స్వామి, భూలోకంలో ఎందరో మీకు పూజలు చేస్తూ ఉన్నారు, ఏకాదశి ఉపవాసాలు ఉంటున్నారు, కానీ వారిలో నిజమైన భక్తి ఎవరిది? కేవలం కడుపు మార్చుకుంటే సరిపోతుందా? మనసు కూడా నిర్మలంగా ఉండాలి కదా అని అడిగింది. అప్పుడు నారాయణుడు చిరునవ్వు నవ్వి, దేవి, నీ సందేహం సరైనదే. నిజమైన భక్తిని, ఉపవాస దీక్షలోని అసలు నిజాన్ని లోకానికి తెలియజేయడానికి ఒక లీల జరిపిద్దాం. విశాలపురి రాజ్యంలో ఉన్న ఆ ముగ్గురిని ఆ రోజు మనం పరీక్షిద్దాం అని పలికాడు. ఆ మరుక్షణం ఒక అద్భుతం జరిగింది. ఏకాదశి ఉదయాన్నే రాజు విక్రమసేనుడు నిద్రలేచి చూసుకునేసరికి తాను రాజ్య ప్రసాదంలోని పట్టుపరుపుల మీద కాకుండా ఒక గుడి బయట చిరిగిన దుస్తులతో బిచ్చగాడి రూపంలో ఉన్నాడు. దాంతో అతను ఆశ్చర్యానికి గురి అయ్యాడు. తన శరీరం, తన గొంతు అన్నీ మారిపోయాయి. తాను దీనుడు అనే ఒక బిచ్చగాడిగా మారిపోయినట్లు గ్రహించాడు. అదే సమయంలో ఆ ధనవంతుడు ధనపాలుడు నిద్రలేచి చూస్తే తాను రాజభవనంలో రాజుగారి అలంకారాలతో రాజు విక్రమసేనుడి రూపంలో ఉన్నాడు. సైనికులు, మంత్రులు తన చుట్టూ చేరి సేవలు చేస్తూ ఉన్నారు. అంతే, అతని ఆనందానికి అవధులు లేవు. ఇక బిచ్చగాడు దీనుడు కళ్ళు తెరిచేసరికి తాను ఒక పెద్ద భవంతిలో పట్టుపరుపుల మీద ధనవంతుడైన ధనపాలుడి రూపంలో ఉన్నాడు. సేవకులు చేతులు పట్టుకుని నిలబడి ఉన్నారు. ముగ్గురు అయోమయంలో పడిపోయారు. ఏం జరిగిందో వారికి అర్థం కాలేదు. రాజు రూపంలో ఉన్న ధనపాలుడు తనకు దక్కిన అధికారాన్ని చూసి మురిసిపోయేవాడు. ఆహా, నా అదృష్టం పండింది, ఇక ఈ రోజు నుండి నాకు పండుగే అనుకున్నాడు. వెంటనే వంట వాళ్లను పిలిచి, ఈరోజు నాకు అద్భుతమైన భోజనం సిద్ధం చేయండి, నా జీవితంలో ఎప్పుడూ తినని వంటకాలు కావాలి అని ఆజ్ఞాపించాడు. ప్రధానమంత్రి ఆశ్చర్యపోయి, మహారాజా, క్షమించాలి, ఈరోజు పవిత్రమైన ఏకాదశి కదా, మీరు ప్రతిసారి అత్యంత నిష్టగా ఉపవాసం ఉంటారు కదా అని గుర్తు చేశాడు. దానికి ఆ రాజు రూపంలో ఉన్న ధనపాలుడు గర్వంగా, నేను రాజును, నియమాలన్నీ నా కోసమే, ఈ రోజు నుండి నేను ఏ ఉపవాసాలు చేయను, నేను చెప్పింది చేయండి అని గద్దించాడు. ఆ మాటలు విని మంత్రులు నిరాశతో వెనుదిరిగారు. ఇక ధనవంతుడి రూపంలో ఉన్న బిచ్చగాడు దీనుడు తన చుట్టూ ఉన్న సంపదను, తినడానికి సిద్ధంగా ఉన్న పిండి వంటలను చూసి ఆశ్చర్యపోయాడు. అతని కడుపు ఆకలితో నకనకలాడుతోంది. జీవితంలో ఎప్పుడూ చూడని భోజనం కళ్ళ ముందు ఉంది.
కానీ అతనికి వెంటనే ఆ రోజు ఏకాదశి అని గుర్తొచ్చింది. అయ్యో భగవంతుడా, నన్ను పరీక్షిస్తున్నావా? నా జీవితాంతం ఆకలితో ఉన్నా నాకు ఈరోజు ఇన్ని పదార్థాలు చూపిస్తున్నావు. కానీ ఇది అధర్మం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండటమే నా ధర్మం అని మనసులో అనుకున్నాడు. వెంటనే సేవకులను పిలిచి ఈ భవంతిలో ఉన్న ఆహార పదార్థాలన్నిటినీ పేదలకు, బిచ్చగాళ్లకు పంచిపెట్టండి. ఈరోజు నేను కేవలం తులసి తీర్థం మాత్రమే తీసుకుంటాను అని చెప్పాడు. ఆ మాట విని సేవకులు ఆశ్చర్యపోయినా అతని ఆజ్ఞను పాటించారు. రోజు రహస్యంగా తినే తమ యజమానిలో వచ్చిన ఈ మార్పుకు వాళ్ళు అబ్బురపడ్డారు. దీనుడు మాత్రం ఆ రోజంతా శ్రీమన్నారాయణుడి ధ్యానిస్తూ ప్రశాంతంగా గడిపాడు. ఇక బిచ్చగాడి రూపంలో ఉన్న అసలైన రాజు విక్రమసేనుడి పరిస్థితి దారుణంగా తయారైంది. నిజమైన ఆకలి అంటే ఏమిటో అతనికి మొదటిసారి తెలిసొచ్చింది. చలికి వణుకుతూ ఆకలికి తట్టుకోలేక నీరసించిపోయాడు. దారిలో వెళ్ళే ప్రతి ఒక్కరిని చెయ్యి చాచి అడిగాడు, కానీ ఎవరూ అతన్ని పట్టించుకోలేదు. కొందరు చీ కొట్టారు, మరికొందరు తిట్టారు. రోజు తనను చూసి దండాలు పెట్టే ప్రజలే ఈనాడు తనను హీనంగా చూస్తూ ఉండటంతో అతని అహంకారము, గర్వం మొత్తం విచ్ఛిన్నమైపోయాయి. భగవంతుడా, నేను రాజుగా ఎంతో నిష్ఠగా పూజలు చేశాను, కానీ ఒక పేదవాడి ఆకలి బాధను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. నన్ను క్షమించు అని కన్నీళ్లతో ప్రార్థించటం మొదలుపెట్టాడు. ఆకలి వల్ల అతను ఏమీ తినలేకపోయాడు. అలా తెలియకుండానే అతను నిజమైన ఉపవాసం చేయవలసి వచ్చింది. సాయంత్రం కావస్తూ ఉండగా రాజు రూపంలో ఉన్న ధనపాలుడు కడుపు నిండా తిని తీవ్రమైన కడుపు నొప్పితో విలవిలలాడటం మొదలుపెట్టాడు. ఎంతమంది వైద్యులు వచ్చినా అతని నొప్పి తగ్గలేదు. ధనవంతుడి రూపంలో ఉన్న దీనుడు తన ఉపవాసాన్ని పూర్తి చేసి ద్వాదశి ఘడియల కోసం ఎదురు చూస్తూ ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. ఇక బిచ్చగాడి రూపంలో ఉన్న రాజు ఆకలికి సొమ్మసిల్లి ఒక చెట్టు కింద పడిపోయాడు. అప్పుడు దయగల వ్యక్తి ఒకరు ఒక పండును అతని చేతిలో పెట్టి వెళ్ళాడు. రాజు ఆ పండును తిని తన ప్రాణాలు నిలబెట్టుకుందామని అనుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి ఒక చిన్న పిల్లవాడు ఆకలితో ఏడుస్తూ అతని దగ్గరికి వచ్చాడు. ఆ పసివాడిని చూడగానే రాజుకు తన సొంత పిల్లలు గుర్తొచ్చారు. తన ఆకలిని పక్కన పెట్టి ఆ పండును ఆ పిల్లవాడికి ఇచ్చేశాడు. ఆ త్యాగం చేయగానే అతని మనసులో చెప్పలేని ఆనందము, శాంతి కలిగాయి. ద్వాదశి ఉదయం గడియలు ప్రవేశించగానే శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో సహా ఆ ముగ్గురికి ఒకేసారి దివ్య రూపంలో దర్శనమిచ్చాడు. ఆ తేజస్సును చూడగానే వారు ముగ్గురు అసలు విషయం గ్రహించారు. స్వామి చిరునవ్వు నవ్వి, ఓ మానవులారా, ఏకాదశి వ్రతం అంటే కేవలం కడుపు మార్చుకోవటం కాదు. అది ఇంద్రియ నిగ్రహానికి, మానసిక శుద్ధికి, భూతదయకు చేసే పరీక్ష. ధనపాల, నీకు రాజు అధికారం లభించినా నీ జిహ్వ చాపల్యాన్ని అదుపు చేసుకోలేకపోయావు. నీది దొంగ ఉపవాసం. దీనుడా, నీకు సకల సంపదలు లభించినా ధర్మాన్ని వీడలేదు. ఆకలితో ఉన్న నీ మనసు భగవంతుడిపైనే లగ్నం చేశావు. నీదే నిజమైన ఉపవాసం. విక్రమసేన, నీవు భక్తితోనే వ్రతం చేశావు, కానీ దానిలో నేను చేస్తున్నాను అనే గర్వం ఉండేది. ఈరోజు ఒక సామాన్యుడి కష్టం, ఆకలి బాధ నీకు తెలిసొచ్చింది. చివరి క్షణంలో నీ ఆకలి కన్నా పసివాడి ఆకలిని ముఖ్యం అనుకున్నావు. అప్పుడు నీ వ్రతం పరిపూర్ణమయ్యింది అని పలికాడు. ఆ మరుక్షణం ముగ్గురు తమ తమ అసలు శరీరంలోనికి మారిపోయారు. అప్పుడు రాజు విక్రమసేనుడు పశ్చాత్తాపంతో భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ రోజు నుండి అతను మరింత వినయంతో ప్రజల కష్టాలను అర్థం చేసుకునే గొప్ప రాజుగా మారాడు. ధనపాలుడు సిగ్గుతో తల వంచుకుని తన ఆస్తిలో సగభాగం దానం చేసి నిజమైన భక్తి మార్గాన్ని ఎంచుకున్నాడు. భగవంతుడు దీనుడి భక్తికి మెచ్చి రాజు ద్వారా అతనికి ఒక ఇల్లు, గుడిలో ఒక ఉద్యోగం ఇప్పించాడు. కానీ దీనుడు మాత్రం తన పాత జీవితాన్ని, అది నేర్పిన గుణపాఠాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. ఈ కథ ద్వారా ఏకాదశి మహత్యం స్పష్టమవుతుంది. ఉపవాసం అనేది శరీరానికి మాత్రమే కాదు, మనసుకు, ఆత్మకు కూడా ఒక గొప్ప సాధన. నిస్వార్థ సేవ, కరుణ, భగవంతుడిపై అచంచల విశ్వాసం ఉన్నప్పుడే ఏ వ్రతానికైనా నిజమైన ఫలం దక్కుతుందని శ్రీ లక్ష్మీనారాయణులు ఈ లీల ద్వారా లోకానికి చాటి చెప్పారు. అలాగే ఈరోజు శ్రీకృష్ణుడు ఇందిరా ఏకాదశి గురించి ఏం చెప్పాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, మీ దశ మారిపోతుంది, మహాపుణ్యం వస్తుంది. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడితో, ఓ కృష్ణ, మధుసూదన, భాద్రపద మాస బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశి పాలనకు ఉన్నట్టి నియమ నిబంధనలు ఏమిటి? ఆ వ్రత పాలన వలన జరిగే లాభమేమిటి అని ప్రశ్నించాడు.
ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు. ఓ ధర్మరాజా, ఈ ఏకాదశి పేరు ఇందిరా ఏకాదశి. దీనిని పాటించటం ద్వారా మనుజుడు తన పితృదేవతలను ఉద్ధరించగలుగుతాడు. అంతేకాకుండా అతని సమస్త పాపాలు నశిస్తాయి. రాజా, కృతయుగంలో ఇంద్రసేనుడనే రాజు ఉండేవాడు. తన శత్రువులను అణచటంలో నేర్పరి అయిన ఆ రాజు మహిష్మతీపురాన్ని చక్కగా పాలించేవాడు. అతడు పుత్ర పౌత్రాదులతో ఎంతో సుఖంగా జీవించాడు. సర్వదా విష్ణు భక్తి పరుడై ఉండేవాడు. ఆధ్యాత్మిక జ్ఞానంలో నిరంతరం లగ్నమై ఉండే భక్తుడైనటువంటి కారణంగా ఆ రాజు ముక్తిని ఇచ్చే విష్ణు నామస్మరణలోనే తన కాలాన్ని గడిపేశాడు. ఒకనాడు ఆ రాజు తన రాజ్య సింహాసనంపై కూర్చొని ఉన్న సమయంలో అకస్మాత్తుగా నారదముని ఆకాశం నుండి ప్రత్యక్షమయ్యాడు. నారదమునిని చూడగానే ఆ రాజు లేచి నిలబడి చేతులు జోడించి వినమ్రయంగా నమస్కారం చేశాడు. తరువాత షోడశోపచార పూజ చేసి మునిని సుఖాసీన్ను చేశాడు. అప్పుడు నారదుడు ఇంద్రసేనునితో, రాజా, నీ రాజ్యంలో అందరూ సుఖ సమృద్ధులతో ఉన్నారా? నీ మనస్సు ధర్మ పాలనలో లగ్నమై ఉన్నదా? నీవు విష్ణు భక్తిలో నెలకొని ఉన్నావా అని ప్రశ్నించాడు. దానికి ప్రత్యుత్తరంగా ఇంద్రసేనుడు నారదునితో, ఓ మునివర్య, మీ దయ వలన అంతా బాగానే ఉంది, మంగళమయంగానే ఉన్నది. నేడు మీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది. నాకు యజ్ఞఫలం లభించింది. ఓ దేవరి, మీ రాకకు కారణమేమిటో చెప్పవలసినది అని అన్నాడు. రాజు మాటలను వినిన తరువాత నారదుడు అతనితో ఇలా అన్నాడు. ఓ రాజా, నాకు కనిపించిన ఒక అద్భుతమైన సంఘటనను చెప్తాను, విను. ఓ రాజేంద్ర, నేనొకసారి బ్రహ్మలోకం నుండి యమలోకానికి వెళ్ళాను. యమధర్మరాజు నన్ను ఆహ్వానించి చక్కగా అర్చించాడు. నేను కూడా అతనిని స్తుతించాను. అక్కడ యమలోకంలో మహాపుణ్యభాగుడైన నీ తండ్రిని నేను చూశాను. వ్రత ఉల్లంఘన ఫలితంగా నీ తండ్రి అక్కడకు వెళ్ళవలసి వచ్చింది. రాజా, అతడు ఒక సందేశాన్ని నాకు ఇచ్చి దానిని నీకు తెలుపమని కోరాడు. అతడు నాతో ఇలా అన్నాడు. మహిష్మతి పురాధీసుడైనటువంటి ఇంద్రసేనుడు నా పుత్రుడు. పూర్వజన్మలో చేసిన కొన్ని పాపాల వల్ల నేనిప్పుడు యమలోకంలో ఉన్నాను. కనుక నా పుత్రుడు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని పాటించి ఆ పుణ్యఫలాన్ని నాకు ఇవ్వాలి. అప్పుడు నేను ఈ స్థితి నుండి బయటపడగలుగుతాను అని నీ తండ్రి నాకు చెప్పారు. కనుక ఓ రాజా, నీ తండ్రిని ఆధ్యాత్మిక లోకానికి పంపడానికై నీవు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని చేపట్టు. త్వరలోనే భాద్రపద బహుళ ఏకాదశి రాబోతోంది అని నారదుడు తాను తెచ్చిన సందేశాన్ని ఇంద్రసేనుడికి చెప్పాడు. అప్పుడు ఇంద్రసేనుడు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని చేసే పద్ధతిని గురించి తెలుపవలసినదిగా నారదుడిని అడిగాడు. వ్రత విధానాన్ని నారదుడు ఇలా వివరించాడు. రాజా, ఏకాదశి ముందు రోజు మనుష్యులు తెల్లవారుజామునే స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. ఆ రోజు అతడు ఒక్కపూటనే భోజనం చేసి నేలపై పడుకోవాలి. మర్నాడు అనగా ఏకాదశి రోజు మళ్ళీ తెల్లవారుజామునే మేల్కొని దంతధావనము, హస్తముఖ ప్రక్షాళనము చేసుకొని చక్కగా స్నానం చేయాలి. తరువాత ఎటువంటి భౌతిక భోగంలో పాల్గొనని వ్రత నియమం చేపట్టి రోజంతా ఉపవాసం చేయాలి. ఓ పద్మనేత్రుడా, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను అని పలికి భగవంతుణ్ణి స్తుతించాలి. తర్వాత మధ్యాహ్నం వేళ సాలగ్రామ శిల ఎదురుగా విధిపూర్వకంగా పితృతర్పణాలు చేయాలి. తదనంతరం బ్రాహ్మణులకు చక్కగా భోజనం పెట్టి దక్షిణలతో సంతృప్తి పరచాలి. పితృతర్పణ కార్యంలో మిగిలిన పదార్థాలను గోవులకు పెట్టాలి. ఆ రోజు అతడు చందన, పుష్ప, ధూప, దీప నైవేద్యాలతో విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణుమూర్తి నామ, రూప, గుణ, లీలాదుల శ్రవణ కీర్తనలతో స్మరణతో అతడు ఆ రాత్రి జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు శ్రీహరిని అర్చించి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. తదనంతరం అతడు సోదరులు, పుత్ర పౌత్రులు, బంధువులతో కలిసి నిశ్శబ్దంగా వ్రత పారణం చేస్తూ భోజనం చేయాలి. రాజా, ఈ విధంగా నీవు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే నీ తండ్రి నిశ్చయంగా విష్ణు లోకానికి వెళతాడు అని నారదుడు రాజుకు ఉపదేశించి మాయమయ్యాడు. తర్వాత ఇంద్రసేనుడు నారదముని ఆదేశానుసారమే సంతానము, బంధువులు, మిత్రులతో కలిసి నిష్టగా ఇందిరా ఏకాదశిని పాటించాడు. ఆ వ్రత మహిమ కారణంగా ఆకాశం నుండి పుష్పవర్షం కురిసింది. ఇంద్రసేనుని తండ్రి గరుడ వాహనం మీద విష్ణు పాదాన్ని చేరుకున్నాడు.
తర్వాత రాజర్షి అయిన ఇంద్రసేనుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా రాజ్య పరిపాలన చేసి చివరకు రాజ్యాన్ని తన పుత్రునికి అప్పగించి తాను భగవంతుని వద్దకు వెళ్ళిపోయాడు. ఇందిరా ఏకాదశి మహిమే ఇటువంటిది. ఈ ఇందిరా ఏకాదశి మహిమను చదివేవాడు వినేవాడు సమస్త పాప విముక్తుడై చివరకు విష్ణు పాదాన్ని చేరుకుంటాడు అని ధర్మరాజుతో శ్రీకృష్ణుడు చెప్పాడు. అదేవిధంగా ఈరోజు కప్ప చేసిన ఏకాదశి కథను వింటే చాలు, పాపాలన్నీ కూడా పోతాయి. ఏకాదశి ఉపవాసం చేసిన ఫలితంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకానొకప్పుడు విదర్భ అనే రాజ్యంలో ఒక అందమైన నగరం ఉండేది. ఆ నగరం పేరు రత్నపురి. ఆ నగరాన్ని చిత్రసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన చాలా ధర్మపరుడు, విష్ణు భక్తుడు. ఆయన రాజ్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ధర్మబద్ధంగా జీవించేవారు. ప్రతి ఏకాదశికి ఆ నగరమంతా ఒక పండుగలా ఉండేది. రాజు నుండి సేవకుల వరకు ప్రతి ఒక్కరూ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి జాగరణ చేసి మరుసటి రోజు ద్వాదశి నాడు పారాయణ చేసి తమ వ్రతాన్ని పూర్తి చేసేవారు. ఆ నగరంలో ఉన్న విష్ణు ఆలయం ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉండేది. ఆ ఆలయం పక్కనే ఒక పెద్ద అందమైన కోనేరు ఉండేది. ఆ కోనేరులోని స్వచ్ఛమైన నీటిలో రకరకాల జలచరాలు నివసించేవి. వాటిల్లో ఒక చిన్న కప్ప కూడా ఉంది. దానికి బయట ప్రపంచం గురించి పెద్దగా ఏమీ తెలియదు. దాని ప్రపంచం ఆ కోనేరే. రోజు ఉదయాన్నే నీటిలో తేలుతూ చిన్న చిన్న పురుగులను తింటూ సాయంత్రానికి ఒక తామరాకు కింద నిద్రపోవటం దాని దినచర్య. అలా ఒకసారి ఏకాదశి వచ్చింది. ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే తెలియక చేసిన పాపాలన్నీ పోయి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఎప్పటిలాగే రత్నపురి నగర ప్రజలందరూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడానికి సిద్ధమయ్యారు. ఉదయాన్నే లేచి నదీ స్నానాలు చేసి విష్ణు ఆలయానికి తండోపతండాలుగా రావటం మొదలుపెట్టారు. ఆలయంలో హరినామ సంకీర్తనలు మారుమోగుతూ ఉన్నాయి. కానీ కోనేరులోని మన చిన్న కప్పకు ఈ విషయాలేవీ తెలియవు. పాపం దానికి ఆ రోజు ఏకాదశి అని ఉపవాసం ఉండాలని ఎవరూ చెప్పలేదు. విధి చాలా విచిత్రమైనది కదా. ఆ రోజు ఉదయం నుండి దానికి ఒక్క పురుగు కూడా కనపడలేదు. ఎప్పుడూ తన చుట్టూ తిరిగే చిన్న చేపలు కూడా ఎక్కడికి వెళ్ళాయో కనిపించలేదు. ఉదయం నుండి మధ్యాహ్నం అయ్యింది. మధ్యాహ్నం నుండి సాయంత్రం కావస్తోంది. దాని కడుపులో ఆకలి దహించి వేస్తోంది. నీరసంతో అది ఒక తామరాకు మీదకు చేరింది. ఆలయం నుండి వస్తున్న భగవన్నామ స్మరణ దాని చెవులకు చాలా ఇంపుగా సోకుతుంది. ఆ నామాలను వింటూ ఆకలిని నీరసాన్ని మర్చిపోయి అలా కళ్ళు మూసుకుంది. రాత్రంతా అది ఆ భగవన్నామ స్మరణ వింటూ తెలియకుండానే జాగరణ కూడా చేసింది. ఆకలితో అలమటించి నీరసంతో తెల్లవారేసరికి దాని ప్రాణాలు అనంత వాయువులలో కలిసిపోయాయి. అదే నగరంలో సుమతి అనే ఒక యువతి ఉండేది. ఆమె చాలా ధనవంతురాలైనప్పటికీ ఆమెకు గర్వం, అహంకారం ఎక్కువ. దైవభక్తి అంటే ఏమాత్రం నమ్మకం లేదు. పెద్దలు చెప్పే శాస్త్రాలు, పురాణాలు, వ్రతాలు అన్నీ మూఢనమ్మకాలు అని కొట్టిపారేసేది. ఏకాదశి రోజున నగరమంతా ఉపవాసంతో ఉంటే ఆమె మాత్రం కావాలనే ఆ రోజు స్నానం కూడా చేయకుండా అపవిత్రంగా ఉండి మాంసాహారం వడ్డించుకుని కడుపు నిండా తినేసింది. ఈరోజు ఉపవాసం ఉంటే దేవుడు కరుణిస్తాడట. ఉత్త భ్రమలు. కడుపు మార్చుకొని శరీరాన్ని హింసించుకోవటం తప్ప దీనివల్ల ఏమీ ప్రయోజనం లేదు అని తన స్నేహితులతో ఎగతాళిగా మాట్లాడింది. వ్రతం చేస్తున్న వారిని చూసి నవ్వుకునేది. తన జీవితాన్ని తన ఇష్టప్రకారమే జీవించింది. కాలక్రమేణా వృద్ధాప్యం వచ్చి ఆమె కూడా మరణించింది. ఆమె ప్రాణం శరీరాన్ని విడిచి పెట్టగానే భయంకరమైన రూపాలతో, నల్లటి శరీరాలతో, చేతుల్లో పాశాలతో 2 యమదూతలు ఆమె వద్దకు వచ్చారు. వారిని చూడగానే సుమతి ఆత్మ గజగజ వణికిపోయింది. వారు ఆమె ఆత్మను పాశాలతో బంధించి ఈడ్చుకుంటూ యమలోకానికి తీసుకువెళ్లారు. ఆ దారి మొత్తం ముళ్లతో, రాళ్లతో నిండి ఉంది. ఆత్మకు దెబ్బలు తగులుతున్నా వారు ఏమాత్రం జాలి చూపించకుండా కొరడాలతో కొడుతూ ఆమెను నరకానికి తీసుకువెళ్లారు. అక్కడ యమధర్మరాజు కొలువై ఉన్నాడు. ఆయన పక్కనే జీవుల పాపపుణ్యాల చిట్టాను లెక్కించే చిత్రగుప్తుడు కూడా ఉన్నాడు. సుమతి ఆత్మను యముని ముందు నిలబెట్టారు.
చిత్రగుప్తుడు తన పుస్తకాన్ని తెరిచి ఆమె పాపాల జాబితాను చదవటం ప్రారంభించాడు. మహారాజా, ఈమె భూలోకంలో జీవించినంతకాలం ఏ ఒక్క పుణ్యకార్యమూ చేయలేదు. గర్వంతో విర్రవీగింది. పేదలను హింసించింది. తల్లిదండ్రులను అవమానించింది. అన్నిటికంటే ముఖ్యంగా పవిత్రమైన ఏకాదశి రోజున స్నానం కూడా చేయకుండా మాంసాహారం భుజించి వ్రతాన్ని ఆచరించే భక్తులను ఎగతాళి చేసి ఘోరమైన పాపం చేసింది అని చెప్పాడు. అప్పుడు యముడు ఉగ్రుడై, ఓసి పాపాత్మురాలా, ఏకాదశి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున తెలిసి గాని తెలియక గాని ఎవరు ఉపవాసం ఉంటారో వారి పాపాలన్నీ హరించుకుపోతాయి. అలాంటి పవిత్రమైన రోజును అవమానించి మాంసం తింటావా? నీకు ఘోరమైన నరకమే సరైనది అని తీర్పు చెప్పాడు. వెంటనే యమభటులు ఆమెను అక్కడి నుండి రౌరవాది నరకాలకు తీసుకువెళ్లారు. అక్కడ ఆమెను వేడివేడి నూనెలో వేయించటం, పదునైన శూలాలతో గుచ్చటం, పాముల చేత కరిపించటం వంటి భయంకరమైన శిక్షలను వేశారు. తన తప్పును తెలుసుకుని ఆమె ఆత్మ ఘోరంగా విలపించింది. కానీ అప్పటికే సమయం మించిపోయింది. ఇప్పుడు మన కప్ప కథకు వద్దాం. ఆకలితో ప్రాణాలు విడిచిన కప్ప ఆత్మ కోసం యమదూతలు రాలేదు. వారి బదులుగా చతుర్భుజాలతో, శంఖచక్ర గదా పద్మాలతో, పీతాంబరాలు ధరించి దివ్యమైన కాంతితో వెలిగిపోతున్న ఇద్దరు విష్ణుదూతలు ఒక అందమైన విమానంలో వచ్చారు. వారు ఆ కప్ప ఆత్మకు నమస్కరించి, ఓ పుణ్యాత్మ, నీకోసం ఈ విమానాన్ని తీసుకువచ్చాము. మా వెంట వైకుంఠానికి రావాల్సింది అని ప్రార్థించారు. ఆ కప్ప ఆత్మకు ఏమీ అర్థం కాలేదు. అయ్యా, నేనొక అల్పమైన కప్పను. నా జీవితంలో ఏ పుణ్యకార్యమూ చేయలేదు. రోజూ పురుగులను చంపి తిన్న పాపాత్మురాలిని. నా కోసం మీరెందుకు వచ్చారు? మీరు దారి తప్పి నా దగ్గరకు వచ్చి ఉంటారు అని వినయంగా అంది. దాని మాటలు విని విష్ణుదూతలు చిరునవ్వుతో ఇలా సమాధానం చెప్పారు. ఓ మండుకమా, నీవు అనుకుంటున్నది నిజమే కావచ్చు, కానీ నీవు తెలియకుండానే ఒక గొప్ప పుణ్యకార్యం చేశావు. నిన్న ఏకాదశి ఆ పవిత్రమైన రోజున నీవు ఉదయం నుండి ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నావు. రాత్రంతా ఆలయం నుండి వచ్చే హరినామ సంకీర్తనం వింటూ జాగరణ చేశావు. ఏకాదశి రోజున ఉపవాసం జాగరణ చేసిన పుణ్యఫలం వల్ల నీ పాపాలన్నీ భస్మమైపోయాయి. తెలిసి చేసినా తెలియక చేసిన ఏకాదశి వ్రతఫలం అమోఘమైనది. దాని ప్రభావం వల్ల నీకు వైకుంఠ ప్రాప్తి కలిగింది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నిన్ను తన లోకానికి ఆహ్వానిస్తున్నాడు. ఇక బయలుదేరు అని చెప్పారు. ఆ మాటలు విన్న కప్ప ఆత్మ ఆనందంతో ఉప్పొంగిపోయింది. తెలియక చేసిన చిన్న పనికి ఇంత గొప్ప ఫలమా అని ఆశ్చర్యపోయింది. విష్ణు దూతలతో కలిసి ఆ దివ్య విమానంలో వైకుంఠానికి పయనమైంది. అక్కడ శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకుని ఆయన పాదాల చెంత శాశ్వతమైన స్థానాన్ని పొందింది. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, ఏకాదశి మహత్యం చాలా గొప్పది. తెలిసి భక్తితో చేస్తే మోక్షం లభిస్తుంది. తెలియక ప్రమాదవశాత్తు చేసినా కూడా దాని పుణ్యఫలం తప్పక దక్కుతుంది. ఒక చిన్న కప్ప తెలియక చేసిన ఉపవాసానికి వైకుంఠానికి వెళ్ళగలిగినప్పుడు మానవులుగా పుట్టిన మనం అన్నీ తెలిసి కూడా ఈ వ్రతాన్ని నిర్లక్ష్యం చేయటం ఎంత అవివేకం! సుమతిలాగా అహంకారంతో, అపనమ్మకంతో పవిత్రమైన రోజులను అవమానిస్తే నరకలోక బాధలు తప్పవు. అందుకే ఏకాదశి రోజున మనసును, శరీరాన్ని అదుపులో ఉంచుకొని ఉపవాసం ఉండి భగవంతుని నామాన్ని స్మరించుకుంటే వారి జీవితాలు ధన్యమవుతాయి. పాపాలు తొలగిపోయి పుణ్యం లభించి అంతిమంగా విష్ణు సాన్నిధ్యాన్ని చేరుకుంటారు. ఏకాదశి వ్రతం కేవలం ఆహారాన్ని మానటం కాదు, అది ఇంద్రియాలను నిగ్రహించి మనసును భగవంతుని మీద లగ్నం చేసే ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధన. అలాగే ఈరోజు వెంకటేశ్వర స్వామి వారు తన భక్తుల్ని ఏ విధంగా కాపాడుతున్నాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. గనగా ఒక పల్లెలో రమణయ్య అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అతడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అంకితమైన భక్తుడు. నిత్యం స్వామిని పూజిస్తూ ఉండేవాడు. రమణయ్య కుటుంబం తీవ్రమైన పేదరికంలో మునిగిపోతోంది. అతని భార్య శ్యామల కూడా భర్తలాగే స్వామివారికి అపారమైన భక్తురాలు. ఇద్దరూ పెద్ద వయసు వారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ బ్రతికేవారు. ఒకరోజు పనికి వెళ్ళకపోయినా 3 పూటల తిండి దొరకని పరిస్థితి. ఒకరోజు తెల్లవారుజామున శ్యామల కంగారుగా రమణయ్యను నిద్రలేపింది.
అప్పుడు రమణయ్య, శ్యామల, ఇవాళ కూడా మనం ఆలస్యంగా వెళ్తే జమీందారు గారు ఖచ్చితంగా తిడతారు. ఈ మధ్య ఆలస్యంగా వస్తున్నామని ఆయనకు కోపం కూడా వచ్చింది అని ఆందోళనగా అన్నాడు. ఆ మాటలు విన్న శ్యామల నిట్టూర్చింది. ఏం చేయమంటారండి, రోజంతా పొలంలో పనిచేసి బాగా అలసిపోతున్నాను. ఇక ఇంటికి వచ్చి కూడా పని చేయాలంటే కాస్త కష్టంగా ఉంది. ఒక్కసారి నిద్రపోయానంటే కోడి కూసే అంతవరకు మెలకువ రావటం లేదు. మెలకువ వచ్చినా సరే ఏ పని చేయలేకపోతున్నాను. మన జీవితాలు ఎప్పుడు మారుతాయో ఏంటో అని నిస్సహాయంగా అంది. మనం ఇలా కష్టపడి డబ్బులు సంపాదించక తప్పదు శ్యామల. డబ్బుల్ని క్రమం తప్పకుండా పట్నంలో చదువుకుంటున్న మన అబ్బాయికి పంపాలి. లేకపోతే వాడు అక్కడ కష్టపడాల్సి ఉంటుంది అని రమణయ్య బదులిచ్చాడు. అవునండి, మీరు చెప్పింది నిజమే. తెలిసే తెలియని ప్రదేశంలో పాపం అతడు ఎలా కష్టపడగలడు? ఎలాగైనా అతని చదువు త్వరగా పూర్తయిపోవాలి. అప్పుడే మీకైనా నాకైనా కాస్త విశ్రాంతి దొరుకుతుంది అంటూ శ్యామల ఆశగా పలికింది. ఇలా మాట్లాడుకుంటూనే ఇద్దరూ తయారయ్యారు. శ్రీ వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపం వెలిగించి దండం పెట్టుకున్నారు. స్వామి, రోజురోజుకు ఒంట్లో శక్తి తగ్గిపోతుంది, కానీ మా మనసులో మాత్రం ఇంకా కష్టపడాలన్న కోరిక బలంగా ఉంది. స్వామి, నాకు కాస్త ఆరోగ్యాన్ని ప్రసాదించండి అని రమణయ్య మనస్ఫూర్తిగా వేడుకున్నాడు. పూజ పూర్తి చేసి ఇద్దరు వ్యవసాయ పనుల కోసం బయలుదేరారు. వారు చేరుకుంది ఆ ఊరి జమీందారు పొలం. పొలంలో అడుగు పెట్టగానే జమీందారు గంభీర స్వరంతో, ఏంటి రమణయ్య, ఇవాళ కూడా ఆలస్యంగా వచ్చావంట, ఏమిటి విషయం అని అడిగాడు. రమణయ్య భయంగా తలదించుకొని, అయ్యా, పొలం ఊరి నుండి 10 కిలోమీటర్ల అవతల ఉంది. ఇంటి నుండి ఇక్కడికి రావాలంటే దాదాపు 11 కిలోమీటర్లు నడవాలి. మా వద్ద ఎలాంటి వాహనము లేదు, ఎద్దుల బండి కూడా లేదు. నడుచుకుంటూ వచ్చేసరికి ఎంత సమయం పడుతుందో మీకు తెలుసు కదా. వయసైన వాళ్ళం, దాదాపు 2 గంటల సమయమైనా నడవాలి కదా అయ్యగారు అని విన్నవించుకున్నాడు. జమీందారు కోపం తగ్గలేదు. అవన్నీ నాకు తెలియదు. నేను చెప్పిన సమయానికి పొలంలో పనిచేస్తూ ఉండకపోతే నాకు చాలా కోపం వస్తుంది. ఇదే నీకు చివరి అవకాశం. రేపు సమయానికి నువ్వు గనుక పొలంలో లేకపోతే అక్కడికక్కడే నేను పనిలో నుంచి పీకేస్తాను అని హెచ్చరిస్తాడు. పాపం రమణయ్య చాలా బాధపడుతూ పొలంలో పనిచేయటం మొదలుపెట్టాడు. ఆ రోజంతా ఎంతో కష్టపడి భార్యాభర్తలిద్దరూ కూడా పనిచేశారు. జమీందారు ఆ రోజు పనిచేసిన వాళ్ళందరికీ కూలి డబ్బులు ఇచ్చి పంపాడు. రమణయ్య, శ్యామల ఇద్దరూ నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నారు. ప్రతిరోజు పనిచేయటమే కాకుండా ఇలా నడవటం కూడా చాలా కష్టంగా ఉందండి. అంతేకాదు, ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట కూడా వండాలి. ఈ కష్టాలన్నీ ఎప్పుడు తగ్గుతాయో ఏమో అని శ్యామల అలసిపోయి అంది. త్వరలోనే మన కొడుక్కి ఉద్యోగం రాబోతుంది. వాడికి ఉద్యోగం వచ్చిన తర్వాత మన కష్టాలన్నీ ఇట్టే తీరిపోతాయి అని రమణయ్య ఆశగా చెప్పాడు. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చారు. వంట వండుకొని తిని హాయిగా నిద్రపోయారు. ఇదంతా వెంకటేశ్వర స్వామి మరియు లక్ష్మీదేవి వైకుంఠంలో గమనిస్తూ ఉన్నారు. స్వామి, మీకు ఎంతోమంది భక్తులు ఉన్నారు. వారందరూ మీకు రకరకాల కానుకలను సమర్పిస్తూ ఉంటారు. కానీ మీకు మాత్రం ఈ రమణయ్య కుటుంబం అంటేనే ఎంతో ఇష్టం. ఎప్పుడూ వారిని ఒక కంట కనిపెడుతూ ఉంటారు. ఏమిటి విషయం అని లక్ష్మీదేవి అడిగింది. నిజమే, నాకు ఎంతోమంది భక్తులు ఉన్నారు. రకరకాల కానుకలను సమర్పిస్తూ ఉంటారు. కానీ ఎలాంటి ద్వేషం, స్వార్థము లేని భక్తి కేవలం ఇలాంటి వారి నుండి మాత్రమే వస్తుంది. ఈ భూమిపై చాలా తక్కువ మంది నిస్వార్థమైన భక్తిని చూపుతారు. వారిలో ఈ రమణయ్య, శ్యామలు కూడా ఒకరు. అందుకే నేను వారిని ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూ ఉంటాను అని స్వామి బదిలిచ్చారు. మరి అలాంటప్పుడు వారిని రాత్రికి రాత్రి ధనవంతులను చేయొచ్చు కదా స్వామి అని లక్ష్మీదేవి ప్రశ్నించింది. తప్పు లక్ష్మి. రమణయ్య, శ్యామల ఈ భూమిపై అనుభవించాల్సిన కర్మ ఇంకా చాలా ఉంది. వారు పూర్వజన్మలో చేసిన కర్మను ఈ జన్మలో అనుభవించక తప్పదు. ఈ కర్మను అనుభవించే క్రమంలో వారికి ఎలాంటి ఆపద రాకుండా నేను కాపాడాలి. కానీ కర్మను మాత్రం తప్పించలేను అంటూ వెంకటేశ్వర స్వామి వారు వివరించాడు. అలా రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు తెల్లవారుజామున శ్యామల కంగారు పడింది. ఏంటండి ఇది, ఎప్పుడూ నాకంటే ముందుగానే నిద్రలేచి అన్ని పనులు మొదలుపెట్టేవారు. కానీ వాళ్ళేమో అస్సలు నిద్ర కూడా లేవలేకపోతున్నారు. ఏం జరిగింది అని ఆమె ఆందోళనగా అడిగింది. రమణయ్య, అస్సలు లేవలేకపోతున్నాను శ్యామల. శరీరం అంతా నొప్పిగా ఉంది. ఈ మధ్య ఎక్కువ పని చేయటం, ఎక్కువ దూరం నడవటం కారణంగా ఇలా అయిపోయాను అని బలహీనంగా అన్నాడు. శ్యామల రమణయ్య వద్దకు వెళ్ళి అతన్ని ముట్టుకుని చూసింది. అయ్యో, మీ శరీరం అంతా కాలిపోతుందండి. చూస్తూ ఉంటే బాగా జ్వరం వచ్చినట్టుంది. నేను ఇప్పుడే వెళ్ళి మన ఊర్లో ఉన్న డాక్టర్ గారిని పిలుచుకొని వస్తాను అంటూ పరుగు పరుగున డాక్టర్ వద్దకు వెళ్ళి తీసుకొచ్చింది.
డాక్టర్ రమణయ్యను పరీక్షించి చూశాడు. రమణయ్య, నీకు జ్వరం వచ్చింది. ఇది సాధారణ జ్వరం కాదు. ఈ మధ్య అందరికీ ఇలాంటి జ్వరాలు వచ్చి ఒంట్లో ఉన్న అవయవాలు పనిచేయకుండా అయిపోతూ ఉన్నాయి. నువ్వు కొన్ని రోజుల పాటు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. ఇంట్లోనే ఉండాల్సి ఉంటుంది. ప్రతిరోజు నేనే నీ దగ్గరికి వచ్చి నీకు మందులు ఇచ్చి వైద్యం చేసి వెళ్తాను అని చెప్పాడు. అంతా ప్రాణాంతకమైన జ్వరమా డాక్టర్ గారు? నాకెందుకో భయంగా ఉంది అని శ్యామల భయంతో అడిగింది. నువ్వేమీ కంగారు పడకమ్మా. ఈ మధ్య ఈ జ్వరాలు సహజమైపోయాయి. కాస్త విశ్రాంతి తీసుకుంటూ మంచి ఆహారం, సరైన చికిత్స తీసుకుంటే సరిపోతుంది అని డాక్టర్ చెప్పి మందులు ఇచ్చి వెళ్ళిపోయాడు. రమణయ్య చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటండి చాలా బాధపడుతున్నారు అని శ్యామల అడిగింది. నీకు తెలుసు కదా, ఇంకో 2 వారాల్లో మన అబ్బాయికి పరీక్షలు మొదలు కాబోతూ ఉన్నాయి. పరీక్షలకు ఫీజు కట్టాలని చెప్పాడు. అందుకోసమే కదా మనమిద్దరం పనిచేయటం మొదలుపెట్టాం. ఇప్పుడేమో ఇలా అనారోగ్యం వచ్చి ఇద్దరం ఇంట్లో కూర్చున్నాం. పనికి వెళ్ళలేకపోతే డబ్బులు రావు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఈ పరిస్థితుల్లో అస్సలు లేవలేకపోతున్నాను. వెంకటేశ్వర స్వామి, మీరే నాకు ఏదైనా దారి చూపించండి. అలా రమణయ్య వెంకటేశ్వర స్వామి వారిని వేడుకున్నాడు. వైకుంఠంలో లక్ష్మీదేవి ఇదంతా గమనిస్తూ ఉంటుంది. స్వామి, మీ భక్తుడు చాలా పెద్ద కష్టంలో ఇరుక్కున్నాడు స్వామి. వెంటనే అతనికి కలిగిన అనారోగ్యాన్ని దూరం చేయండి అని ఆమె వేడుకుంది. రమణయ్య కర్మ ప్రకారం అతను తనకు వచ్చిన జ్వరాన్ని అనుభవించక తప్పదు. కానీ అతన్ని నేను ఈ పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను అని అన్నాడు వెంకటేశ్వర స్వామి. ఏమిటి స్వామి అది అంటూ లక్ష్మీదేవి ఆతృతగా అడిగింది. అతని జ్వరాన్ని నేను తీసుకుంటాను. రమణయ్యకు స్వస్థతను కలిగించి అతనికి ఉన్న జ్వరాన్ని నేను పొందుతాను అంటూ వెంకటేశ్వర స్వామి నిద్రపోతున్న రమణయ్య ముందు ప్రత్యక్షమవుతాడు. ఒక దివ్యమైన కాంతి రమణయ్య శరీరం నుండి స్వామిలోనికి ప్రవేశించింది. ఒక్కసారిగా రమణయ్య ఆరోగ్యం పూర్తిగా బాగుపడిపోయింది. స్వామివారి వెంటనే వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోయారు. ఉదయం శ్యామల కళ్ళు తెరిచి చూస్తే రమణయ్య లేచి కూర్చున్నాడు. అరే, ఇప్పటిదాకా అడుగు కూడా వేయలేని మీరు ఇప్పుడు లేచి హాయిగా నడుస్తున్నారు. ఇదంతా ఎలా సాధ్యమైందండి అని ఆమె ఆశ్చర్యంగా అడిగింది. ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు. హఠాత్తుగా నా వ్యాధి అంతా పోయింది. ఇప్పుడు నాకు ఎలాంటి బాధ లేదు. పద, వెంటనే ఆలస్యం చేయకుండా పొలానికి వెళ్దాం అని రమణయ్య ఉత్సాహంగా అన్నాడు. ఇద్దరూ వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకుని దండం పెట్టుకుని పొలానికి బయలుదేరారు. ఇదిలా ఉండగా వైకుంఠంలో వెంకటేశ్వర స్వామి జ్వరంతో బాధపడుతూ ఉంటారు. పాపం స్వామి పడుతున్న బాధను లక్ష్మీదేవి అస్సలు చూడలేకపోయింది. స్వామి, నేను దేనినైనా భరించగలను, కానీ మీరు కష్టపడుతూ ఉంటే మాత్రం నేను భరించలేను, అస్సలు భరించలేను అని ఆమె ఆవేదనతో అంది. నేను కూడా నా భక్తుడి కష్టాన్ని అస్సలు భరించలేకపోయాను. అందుకే అతని బాధను నేను స్వీకరించాను అని స్వామి బలహీనంగా అన్నాడు. స్వామి, రండి, ఇలా ఈ పాన్పుపై పడుకోండి అని లక్ష్మీదేవి వేడి నీటితో వెంకటేశ్వర స్వామి వారికి కాపడం పెట్టింది. స్వామివారికి చాలా చలి కలుగుతూ ఉండగా లక్ష్మీదేవి తన మాయ ద్వారా ఒక పెద్ద కంబలిని సృష్టించి స్వామిపై కప్పింది. అలా వెంకటేశ్వర స్వామి నిద్రలోనికి జారుకుంటారు. లక్ష్మీదేవి స్వామి వద్దనే కూర్చుని రకరకాల సేవలు చేస్తూ ఉంటుంది. స్వామివారిని ఈ పరిస్థితుల్లో అస్సలు చూడలేకపోతున్నాను. ఎంత త్వరగా నయమైతే అంత బాగుంటుంది అనుకుంటూ ఆమె నిరంతరం ప్రార్థిస్తూ ఆ రాత్రి మొత్తాన్ని గడిపేసింది. మరుసటి రోజుకు వెంకటేశ్వర స్వామి పూర్తిగా కోలుకున్నారు. స్వామి, ఇప్పుడు మీకు ఎలా ఉంది అని లక్ష్మీదేవి సంతోషంగా అడిగింది. నువ్వు చేసిన సేవల కారణంగా నా అనారోగ్యం పూర్తిగా తగ్గిపోయింది. నీకు చాలా ధన్యవాదాలు అని స్వామి చిరునవ్వుతో అన్నాడు. ఇందులో ధన్యవాదాలు చెప్పాల్సింది ఏముంది స్వామి, నేను నీ భార్యను. మిమ్మల్ని సేవించుకోవటం నా హక్కు. అలా లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి వారికి సేవలు చేసి ఆయనకు కలిగిన అనారోగ్యాన్ని దూరం చేసింది. రమణయ్య, శ్యామల తిరిగి పొలానికి వెళ్ళగా ఆ రోజు జమీందారు పొలంలో ఒక వింత సంఘటన జరిగింది. పనిచేస్తున్నప్పుడు రమణయ్యకు పొలం గట్టున ఒక పాత ఇత్తడి డబ్బా కనిపించింది. దాన్ని తెరిచి చూడగా అందులో పాత నాణేలు, కొన్ని పత్రాలు ఉన్నాయి. మొదట అతడు ఆశ్చర్యపోయినా వెంటనే వాటిని జమీందారుకు అప్పగించాడు. జమీందారు ఆ పత్రాలను పరిశీలించి ఆశ్చర్యపోయాడు. అవి తన పూర్వీకులకు సంబంధించినవి. అందులో ఆ పొలం మధ్యలో ఒక చిన్న ఆలయం కింద పూర్వీకులు దాచిన ఒక నిధి గురించి ప్రస్తావించబడింది. ఆ నిధిని కనుగొనే ప్రయత్నాలు జమీందారు కుటుంబం చాలా కాలంగా చేస్తూ ఉంటే అది తమ చేతికి అందకపోవటం వెనుక ఒక అంతుచిక్కని రహస్యం ఉందని వారు భావించారు. ఇప్పుడు రమణయ్యకు దొరికిన పత్రాలతో ఆ నిధిని కనుగొనగలిగారు. ఆ నిధిని చూసి జమీందారు కుటుంబం ఆనందంతో ఉప్పొంగిపోయింది. జమీందారు తన పూర్వీకుల నిధి దొరకడానికి రమణయ్య నిజాయితీ, భక్తి కారణమని నమ్మాడు.
తన కర్మఫలంగానే నిధి దొరకలేదని, రమణీయ వంటి నిస్వార్థ భక్తుడి ద్వారానే అది దొరికిందని భావించాడు. రమణీయ నిజాయితీకి మెచ్చి జమీందారు ఆ నిధిలో కొంత భాగాన్ని రమణీయకు బహుమతిగా ఇచ్చాడు. అంతేకాదు జమీందారు అతనిపై గౌరవం పెంచుకున్నాడు. ఆ అపారమైన సంపదతో రమణీయ, శ్యామల జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి. వారి కొడుకు చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా సాగిపోయింది. వారు తమ గ్రామంలో ఇల్లు కట్టుకుని పొలాన్ని కొనుగోలు చేసి తమ పొరుగున ఉన్న పేదలకు కూడా సహాయం చేయటం ప్రారంభించారు. రమణయ్య, శ్యామల తమ కష్టాలు తీరినందుకు వెంకటేశ్వర స్వామి వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారి భక్తిని మరింత పెంచుకున్నారు. వారికి వచ్చిన అదృష్టం కేవలం డబ్బు రూపంలోనే కాదు, ఆరోగ్యము, ప్రశాంతత మరియు సమాజంలో గౌరవం రూపంలో కూడా లభించింది. వెంకటేశ్వర స్వామి కర్మ సిద్ధాంతాన్ని గౌరవిస్తూనే తన నిస్వార్థ భక్తుల కష్టాలను తగ్గించడానికి దైవలీలను ప్రదర్శిస్తాడని ఈ కథ నిరూపిస్తుంది. ఈ ఏకాదశి బుధవారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు ఈ వినాయకుడి కథను వింటే చాలు, కష్టాలన్నీ కూడా పోతాయి, అద్భుతాలు జరుగుతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి. అనగనగా మౌలీపురం అనే ఒక అందమైన గ్రామంలో సూర్య అనే ఒక బాలుడు ఉండేవాడు. సూర్య చాలా మంచివాడు, చదువులో ఎంతో చురుకైన వాడు. కానీ అతని జీవితంలో ఒక పెద్ద విషాదం జరిగింది. అతనిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. సూర్య చాలా ఒంటరివాడయ్యాడు. కొంతకాలానికి అతని తండ్రి గోపాల్ రాధ అనే మరో స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. గోపాల్ ఇంట్లో ఉన్నప్పుడు సవతి తల్లి రాధ సూర్యపై ఎంతో ప్రేమను నటించేది. కానీ గోపాల్ పని మీద బయటికి వెళ్ళిన వెంటనే ఆమె అసలు రూపం బయటపెట్టేది. సూర్యను బయటికి పంపకుండా ఆపి ఇంటి పనులన్నీ అతనితోనే చేయించేది. చిన్న తప్పు చేసినా కొట్టేది, తిట్టేది. పాపం సూర్య తన బాధను ఎవరితోనూ చెప్పుకోలేకపోయేవాడు. నాన్న ఉన్నప్పుడు పిన్ని ఎంత ప్రేమగా చూసుకుంటుంది, ఆయన బయటకు వెళ్తేనే నన్ను రాక్షసిలాగా హింసిస్తుంది. ఈ విషయం నాన్నతో చెప్తే నమ్ముతారా? నమ్మకపోతే పిన్ని నన్ను ఇంకా ఎక్కువగా బాధ పెడుతుంది అని తనలో తానే కుమిలిపోయేవాడు. ఒకరోజు గోపాల్ కొన్ని రోజుల పాటు వ్యాపారం పని మీద పట్టణానికి వెళ్ళాడు. ఇక రాధకు అడ్డే లేకుండా పోయింది. సూర్యను మరింతగా హింసించటం మొదలుపెట్టింది. ఆ రాత్రి సూర్య ఏడుస్తూ తన గదిలో కూర్చున్నాడు. అప్పుడు అతనికి వాళ్ళ అమ్మ చనిపోయే ముందు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఎప్పుడైనా పెద్ద కష్టం వస్తే కళ్ళు మూసుకొని విఘ్నాలు తొలగించే వినాయకుడిని తలుసుకో, ఆయనే నిన్ను అన్ని కష్టాల నుండి కాపాడుతాడు అని చెప్పింది. ఆ మాటలు సూర్యకు ధైర్యాన్నిచ్చాయి. మరుసటి రోజు ఉదయం పిన్ని కళ్ళు గప్పి ఊరి చివర ఉన్న శివాలయానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న వినాయకుడి విగ్రహం ముందు నిలబడి కన్నీళ్లతో ఇలా ప్రార్థించాడు. ఓ వినాయక, అమ్మ నిన్నే నమ్ముకోమని చెప్పింది. నా పిన్ని నన్ను బడికి వెళ్ళనివ్వకుండా పనులతో వేధిస్తుంది. నేను బాగా చదువుకోవాలి, నువ్వే నన్ను కాపాడాలి స్వామి అని మనస్ఫూర్తిగా వేడుకున్నాడు. ఆ చిన్నారి అమాయకమైన ప్రార్థన కైలాసంలో ఉన్న వినాయకుడిని కదిలించింది. సూర్యకు సహాయం చేయాలని ఆయన నిశ్చయించుకున్నాడు. ఆ తరువాతి రోజు ఉదయం సూర్య ఎలాగైనా బడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. చదువు కోసం పిన్నితో దెబ్బలు తిన్నా పర్వాలేదు అనుకుని ఆమె నిద్రలేవక ముందే ఇంటి నుండి బయటకు జారుకున్నాడు. సూర్య బడికి వెళ్ళిన వెంటనే ఇంట్లో ఒక అద్భుతం జరిగింది. సాక్షాత్తు వినాయకుడు ప్రత్యక్షమై తన మాయాశక్తితో సూర్య రూపాన్ని ధరించాడు. కొద్దిసేపటికి రాధ నిద్రలేచి వచ్చింది. సూర్యను చూసి ఏమిటి ఇంకా నిలబడే ఉన్నావా, వెళ్ళి ఆ అంట్లన్నీ తోము అని కోపంగా అరిచింది. సూర్య రూపంలో ఉన్న వినాయకుడు చిరునవ్వుతో అలాగే పిన్ని అన్నాడు. అతను వంటగదిలోనికి వెళ్ళి ఆ పాత్రల వైపు ఒక్కసారి చూడగానే అవన్నీ వాటంతటా అవే గాలిలో ఎగిరి తలతలా మెరిసిపోయి తిరిగి తమ స్థానాలలోనికి వెళ్ళిపోయాయి. ఇది చూసిన రాధ ఆశ్చర్యపోయింది. సరే వెళ్ళి బట్టలు ఉతుకు అంది. సూర్య రూపంలో ఉన్న వినాయకుడు బట్టల మూట వైపు చూడగానే అవి గాలిలో తేలుతూ వాటంతటా అవే ఉతకబడి ఆరవేయబడ్డాయి. రాధకు ఏమీ అర్థం కాలేదు. రోజు ఏడ్చే వీడు ఈరోజు ఇంత చురుగ్గా ఉన్నాడేంటి అనుకుంది. సరే వెళ్ళి 10 రకాల పిండి వంటలు చెయ్యి అని ఆజ్ఞాపించింది. వినాయకుడు వంటగదిలోనికి వెళ్ళి కళ్ళు మూసుకోగానే వంటగది మొత్తం మంచి సువాసనతో నిండిపోయింది. 10 రకాల రుచికరమైన వంటకాలు క్షణాల్లో సిద్ధమయ్యాయి. సాయంత్రం నిజమైన సూర్య బయటి నుండి భయంతో వణుకుతూ ఇంటికి వచ్చాడు. పిన్ని తనను కొడుతుందని భయపడ్డాడు. కానీ రాధ కోపంగా కాకుండా ప్రశాంతంగా, వచ్చావా, పొద్దున్నుంచి చాలా కష్టపడ్డావు, వెళ్ళి భోజనం చేసి పడుకో అంది. సూర్యకు ఏమీ అర్థం కాలేదు.
మరుసటి రోజు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని సూర్య బడికి వెళుతున్నట్టుగా నటించి ఇంటి దగ్గరే ఒక చెట్టు చాటున దాక్కున్నాడు. అతను చూస్తూ ఉండగానే మళ్ళీ వినాయకుడు తన రూపంలోనికి మారి మాయతో పనులన్నీ చేయటం గమనించాడు. అతనికి అర్థమైంది ఇది ఆ వినాయకుడి లీల అని. అతను వెంటనే లోపలికి పరిగెత్తాడు. రాధకు పిచ్చెక్కినట్టయింది. ఇంట్లో పనిచేసి అలసిపోయి కూర్చున్న సూర్య ఒకడు, ఇప్పుడు బయటి నుండి వచ్చిన సూర్య మరొకడు. ఆమె కంగారుగా, ఏంటిది, నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను, ఇక్కడ ఇద్దరు సూర్యులు ఉన్నారు, ఎవరు నిజం అని భయంతో అరిచింది. అప్పుడు ఇంట్లో ఉన్న సూర్యరూపంలోని వినాయకుడు చిరునవ్వు నవ్వాడు. ఆ గది మొత్తం ఒక దివ్యమైన కాంతితో నిండిపోయింది. అతని స్థానంలో 4 చేతులతో ప్రకాశవంతమైన కిరీటంతో సాక్షాత్తు విఘ్నేశ్వరుడు తన నిజ రూపంలో దర్శనమిచ్చాడు. ఆయనను చూడగానే నిజమైన సూర్య ఆనందంతో ఆయన పాదాలపై పడ్డాడు. రాధ భయంతో వణికిపోతూ నేలపై సాష్టాంగపడి, స్వామి నన్ను క్షమించండి, తెలియక నేను చాలా పెద్ద తప్పు చేశాను, ఈ పసిబాలుణ్ణి హింసించాను అని ఏడ్చింది. వినాయకుడు శాంత స్వరూపంతో, అమ్మా రాధ, పిల్లల స్థానం బడిలో, పుస్తకాల మధ్యలో, పనిలో కాదు. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, అదే చాలు. ఇకపై సూర్యను నీ కన్నబిడ్డలాగా చూసుకో, వాడిని బాగా చదివించు, నీకు శుభం కలుగుతుంది అని చెప్పి వారిని ఆశీర్వదించి మాయమయ్యాడు. ఆ రోజు నుండి రాధ పూర్తిగా మారిపోయింది. ఆమె సూర్యుని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. అతడిని బాగా చదివించింది. వారి ఇల్లు సంతోషంతో నిండిపోయింది. నిజమైన భక్తితో, స్వచ్ఛమైన మనసుతో ప్రార్థిస్తే దేవుడు మన కష్టాలను తీర్చడానికి తప్పకుండా సహాయం చేస్తాడు. కనుక ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు. శ్రీమన్నారాయణుడి అనుగ్రహం లభిస్తుంది. పాపాలన్నీ కూడా పోతాయి. 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. వద్దన్న ఐశ్వర్యం వస్తుంది. దరిద్రాలన్నీ పోతాయి. నరక బాధలు తప్పుతాయి. మీకు రాజయోగం పడుతుంది. అన్ని శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.